ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పడిపోతున్న ఉష్ణోగ్రతలతో తేమ శాతం పెరిగి పత్తికి కనీస మద్దతు ధర రావడం లేదు. మరోవైపు కూలీల కొరత వల్ల చేనులలో పత్తి ఉండడంతో తేమ శాతం రెట్టింపవుతోంది. మార్కెట్లో పత్తి కొనుగోళ్లపై ఎఫెక్ట్ పడుతోంది. పెట్టుబడి ఖర్చు మేరకైనా పత్తి పంటకు మద్దతు ధర రాక నష్టాల పాలవుతున్నారు పత్తి రైతులు. మంచు కారణంగా తేమ శాతం పెరగడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తికి కనీస మద్దతు ధర లభించడం లేదు. అటు మార్కెట్ యార్డ్లోకి తీసుకువచ్చిన పత్తికి ఖచ్చితంగా పట్టా పాస్బుక్ ఉండాలన్న నిబంధన సైతం కౌలు రైతులకు శాపంగా మారింది. కౌలు తీసుకున్న రైతులకు యజమానులు పట్టా పాస్బుక్లు ఇవ్వకపోవడంతో వేరే గత్యంతరం లేక ప్రైవేట్ వ్యాపారస్తులను దళారులను ఆశ్రయించాల్సి వస్తోంది. మిగ్జామ్ తుఫాను కారణంగా పత్తిలో తేమ శాతం పెరగడంతో రైతులు ఆశించిన మద్దతు ధర లభించడం లేదు. నిబంధనల ప్రకారం తేమ శాతాన్ని బట్టి ధర నిర్ణయిస్తున్నామన్నారు సీసీఐ అధికారులు. రైతులు తమ అవసరాల కోసం తక్కువ ధరకే ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు 12 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. 75 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడులు వచ్చాయి. మార్కెట్ యార్డ్ లో గత 3 నెలల కిందట కొనుగోళ్లు ప్రారంభించినప్పటికీ సీసీఐ ద్వారా ఆశించినంత మద్దతు ధర లభించడం లేదు. ప్రైవేట్ వ్యాపారస్తులు సైతం ధర పెంచకపోవడంతో వేరే గతి లేక గిట్టుబాటు కాకపోయినప్పటికీ పంటను అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. నిరుడు ఇదే సమయంలో క్వింటాల్ పత్తి ధర 8 నుంచి 9,000 రూపాయలు పలికింది. ప్రస్తుతం 6,500 నుండి 7,000 రూపాయల లోపే చెల్లిస్తున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉంటే ఆపాటి ధర కూడా లభించకపోవడం లేదు. జిల్లాలో ఆదిలాబాద్, జైనత్, బోధ్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, ఆసిఫాబాద్, నిర్మల్, హైంసా మార్కెట్లలో 2 నెలలుగా పత్తి కొనుగోలు జరుగుతున్నాయి. మద్దతు ధరను సీసీఐ క్వింటాల్ కు 7,020 రూపాయలుగా ప్రకటించింది. తేమ శాతం ఎక్కువగా చూపిస్తుండటంతో పత్తి కొనుగోళ్లకు సీసీఐ వెనుకంజ వేస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 4 లక్షల క్వింటాళ్లు కొనుగోలు జరిగితే అందులో ప్రైవేట్ వ్యాపారుల వాటానే ఎక్కువ ఉండడం గమనార్హం. ఈ ఏడాది ప్రభుత్వం పత్తి మద్దతు ధరను 6,620 నుంచి 7,020 రూపాయలకు పెంచి మీడియం స్టేపుల్ కు 6,620 రూపాయలు, లాంగ్ స్టేపుల్ కు 7,020 రూపాయలుగా నిర్ణయించింది. అనూహ్యంగా అంతర్జాతీయంగా పత్తి గింజల రేటు పడిపోవడంతో రాష్ట్రంలో దాని ప్రభావం పడుతోంది. గవర్నమెంట్ సహకరించి రైతు గిట్టుబాటు ధర పెంచాలని కోరుతున్నాం. ఇప్పుడు ఆడ సీసీఐ అంటే ఇప్పుడు పత్తి కొంచెం పొద్దున వేస్తే మంచి పడుతున్నది. ఆడ సీసీఐ చూస్తే మ్యాక్సిమం అయితే 12 మైచార్ అంటున్నారు. ఆడ పత్తి ఉండబోతే ఆడ 18-19 మైచార్ చూపిస్తున్నది. కానీ మళ్ళీ ఇంటికి తరలిస్తున్నాం. ఇంటికి మనం ఇస్తే మళ్ళీ వెయిటింగ్ ఛార్జ్ ఒక 2,500-3,000 రూపాయలు మళ్ళీ డబుల్ ఛార్జెస్ పడుతున్నాయి కాబట్టి గవర్నమెంట్ కొంచెం సీసీఐ మంచిగా ఉన్న రేటు కన్నా కరెక్ట్గా 18 చాట్ల మైచర్ చూపించినా తీసుకోవాలని మా విజ్ఞప్తి. ఎంతో తక్లీఫ్ పడంగా పండుతున్నదంటే పండిన దానికి మరి ఆడ మమ్మల్ని కోసేస్తున్నారు. కాస్త కరి బతక రాలెట్టు లేడు, అప్పుల పాలై ఉన్నాం. ఇక ఈ తేమ శాతంని పెంచి మాకు మద్దతు ధరలు ఇస్తే కొంచెం ఇంత లాభాలు పొందుతామేమో, బతకగలుగుతామేమో అనుకుంటున్నాం. ఇక గత సీజన్ లో రికార్డు ధర లభించడంతో ఈసారి కూడా మంచి రేట్ లభిస్తుందని భావించిన పత్తి రైతులకు ధరలు తగ్గడం నిరాశకు గురి చేస్తోంది. ఈ సీజన్ ప్రారంభంలో అకాల వర్షాలతో పంటలు నీట మునగడంతో ఆశించిన రీతిలో పూత రాలేదు. వాతావరణ మార్పులతో పత్తి దిగుబడిపై ప్రభావం చూపింది. వాస్తవానికి ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా ప్రస్తుతం 5 క్వింటాళ్లకు మించడం లేదు. దీంతో ఒక్కో రైతు ఎకరాకు 8 క్వింటాళ్ల దిగుబడిని కోల్పోయారు. పత్తి కొనుగోళ్ల ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు రైతులు. పత్తికి కనీస మద్దతు ధర 10,000 చెల్లిస్తేనే తమకు న్యాయం జరుగుతుందంటున్నారు. 12 నుంచి 14 వరకే తీసుకుంటున్నారు వాళ్ళు. దాంట్లో కూడా 14 ఉన్నా కూడా కటింగ్ చేస్తున్నారు. సీసీఐ అంటే మద్దతు ధర అంటే పత్తి ఎలా ఉన్నా వాళ్ళు మద్దతు ధర 7,020 రూపాయలు పెట్టి మద్దతు ధర పెట్టి వాళ్ళు తీసుకోవాలా. మద్దతు ధర అంటే మన తేమ శాతం తోటి మొత్తం కట్ చేసుడు ఇది సీసీఐ వాళ్ళది కూడా కరెక్ట్ కాదు కదా. దీన్ని ప్రభుత్వాలు ఆలోచించి మద్దతు ధరతోటి తేమ శాతము ఎక్కువ ఉన్నా కూడా మద్దతు ధరతోటి తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎక్కడికి 25,000 పెట్టి పడుతున్నాం మేము. మరి పండించిన పంటకు కూడా మాకు గిట్టుబడి దిగబడి లేదు. మరి రేట్లు లేవు. కూలి అయితే వెరుగు లేదు. 10 రూపాయల కిలోతో ఏర్పించుకుంటున్నాం. ఆటో కిరా 700 రేటు ఉన్నది. ఇక మా బతికేంది చెప్పాలా? మీరు తీసుకపోయినా గానీ నీళ్లు కొట్టిండ్రు. మరి అమ్మ మీరు నీళ్ళు కొట్టిండ్రు, ఇలా తేమ వస్తున్నది, పుల్లలు పెడుతున్నారు, కావాలని ఇంటికి తీసుకపోని బండ్లు మలిపి ఎత్తుండ్రు. మరి అది ఎట్లా?
ఏం చేస్తాం మరి మేము? రైతుల వాదన అలా ఉంటే సీసీఐ రూల్స్ మేరకు కొనుగోలు చేస్తున్నామన్నారు మార్కెట్ కమిటీ అధికారులు. రైతులు ఒకరినొకరు తోసుకోవడం అది ఇది జరుగుతుంది, యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి విడతల వారిగా వచ్చి తమ పత్తి ఉత్పత్తిని అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పటివరకు 3,26,000 మనకు ప్రైవేట్ కొనుగోలు చేయడం జరిగింది. సీసీఐ వచ్చేసి 7,17,503 క్వింటాలు కొనుగోలు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా మనకు 13 సెంటర్లు, సీసీఐ 13 సెంటర్లు ఉన్నాయి. సో ఈ కొనుగోలు ఇప్పుడు దాదాపు మనకు 50% కాటన్ రావడం జరిగింది. ఇంకో 50% వచ్చే ఛాన్సెస్ ఉంది. వాతావరణ మార్పులతోనే పంట దిగుబడులపై ఎఫెక్ట్ చూపుతోందని పత్తి రైతులు వాపోతున్నారు. పెట్టుబడి ఖర్చులు రాని పరిస్థితులున్నాయని బాధపడుతున్నారు. సర్కార్ ఆదుకోవాలని ఆదిలాబాద్ పత్తి రైతులు రిక్వెస్ట్ చేస్తున్నారు.